ఎలక్షన్ నోటిఫికేషన్ మొదలైంది. ఈ యొక్క నామినేషన్ల పర్వం కూడా ఈరోజు మనందరం చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను డీపీటీ ద్వారా ఈరోజు 130 సార్లు బట్టలు నొక్కాను, మీకు డబ్బులు వేసానని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా తాను చేసినటువంటి సంక్షేమమే అతన్ని నిలబెడద్దంటారా, లేదా ఈ యొక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అభివృద్ధి లేదు, ఈ యొక్క అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది, వలసవాదం పెరిగిపోయింది అనే వాదన వైపు ప్రజలు నిలబడే అవకాశం ఉందంటారా? అంటే మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఎటువైపు రేపొద్దున మొగ్గు చూపే అవకాశం ఉన్నదంటారు? మీరు ప్రస్తావించింది అక్షర సత్యం. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. ఇవాళ 2019 ఎన్నికల నాడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తా, సంక్షేమం చేస్తా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. ఆయన ఉత్త సంక్షేమం మాత్రమే చేస్తానని చెప్పని వాగ్దానం చేయలే. నవరత్నాల పథకాలతో పాటుగా అద్భుతమైన అభివృద్ధి కూడా చేస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను రప్పిస్తా, పరిశ్రమలను నెలకొల్పిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేస్తా, అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపిస్తా, సక్రమంగా సకాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మొత్తాన్ని పూర్తి చేస్తా, యువతకి వలసలు లేని ఉపాధి కల్పిస్తా, ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న 2 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేయడం జరిగింది. ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తా, మెరుగైన పిఆర్సీ ఇస్తా, మీకు క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా అని, మహిళలను లక్ష్యంగా చేసుకొని మీకు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పని, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసిన పర్యవసానం వాటితో పాటుగా సంక్షేమాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలు ఆయన కోటేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానీ ఇప్పుడు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ను కానీ పరిపాలించిన చాలామంది ముఖ్యమంత్రులు ఆయన ఒకరు. ఒక 5 సంవత్సరాల టెన్యూర్కి రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. ప్రజలకి ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమాన్ని అమలుపరచడం అనేది జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కాలేదు, చివరా కాదు. ఆయనకు ముందు ప్రభుత్వాలు సంక్షేమాన్ని అమలుపరచినాయి, రేపు రాబోయే ప్రభుత్వాలు సంక్షేమాన్ని అమలుపరుస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనతోటే సంక్షేమం మొదలైంది అన్నట్టుగా, తను లేకుంటే, తనని ఎంపిక చేసుకోకుంటే సంక్షేమం ఆగిపోద్ది అని చెప్తున్నారు. మన పింఛన్ కూడా ఆపేసి అదే ప్రచారం చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఆయనకి రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపిన కూటమి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయ ప్రత్యర్థులుగా ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఆయన ఆరోపిస్తున్నట్టుగా ముందటి ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమాల్ని రద్దు చేసే నేపథ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఎందుకంటే 2014లో 2004కి ముందు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నాడు ఆయన అంతకు ముందు ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేయాల. 2014 నుంచి 19 వరకు తన ప్రభుత్వం కొనసాగిన సందర్భంగా కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేయకపోగా ఇంకా చాలా కొత్త సంక్షేమ పథకాలు అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేసిన చాలా సంక్షేమ పథకాలు రద్దు చేశారు. కాబట్టి నేను సంక్షేమానికి ఛాంపియన్ అని చెప్పుకునే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వివిధ వర్గాల ప్రజలకు అందిన చాలా సంక్షేమ ఫలాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా రద్దు చేసేశారు. దళితులకి, మైనారిటీలకి, బీసీలకి, ఇట్లా వివిధ వర్గాలకి, ఎస్టీలకి ప్రభుత్వం ద్వారా అందాల్సిన చాలా సంక్షేమ పథకాలను రద్దు చేసి తన ప్రభుత్వ హయాంలో అమలుపరిచిన నవరత్నాలు, ఈ నవరత్నాలు ఒక్కటే సర్వరోగ నివారణి, నవరత్నాలు అమలుపరిస్తే చాలు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేసుద్ది, కుటుంబాలు ఉజ్వలమైన భవిష్యత్తుతో వెలిగిపోతాయి అని చెప్పని ఒక భ్రమల్లో ప్రజల నుంచే ప్రయత్నం చేస్తున్నారు. 100కి 100 పాళ్ళు ఇవాళ ఆయన ఇదే విధానానికి కట్టుబడి ప్రజల్లో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. నేను అమలు చేసిన సంక్షేమం అని చెప్పని ఒకసారి మనం విశ్లేషించుకుంటే నిజంగానే అంత అద్భుతమైన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారా? ఆయన అమలు చేసిన సంక్షేమం, ఆయన చేసిన వాగ్దానాలు, అమలు జరిగిన తీరు, ఇప్పుడు కూటమి ఏం వాగ్దానం చేస్తుంది? రేపు మాకు అధికారం ఇస్తే మేము ఇది చేస్తామని చెప్పని వాళ్ళు కూడా కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నారుగా. ఇక్కడ ఎవరి నేపథ్యం ఏంటి? ఇది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంది.
ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా చైతన్యవంతంగా ఆలోచించి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెన్షన్ ఉంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటగా వృద్ధులు వితంతువులకి పెన్షన్ మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు వారు మొదలుపెట్టింది 30 రూపాయలు. ఆ రోజున్న కాస్ట్ ఆఫ్ లివింగు, బడ్జెటు, ఆ రోజున్న రిసోర్సెస్తో కంపేర్ చేస్తే 30 రూపీస్, అంటే ఇప్పుడు 3000 ఏదైతే ఉందో ఆ రోజు 30 రూపాయలు ఒకటే. అంటే ఆ ఇన్ఫ్లేషన్ తోటి మనం గ్రాడ్యువల్గా ఈ నెంబర్ పెరుగుకుంటూ వచ్చింది. ఆ రోజు 30 రూపాయలకి ఏ వస్తువులు కొనుక్కోవడానికి ఆస్కారం ఉండేది, వాళ్ళు 3000 తోటి అవే కొనుక్కోగలుగుతున్నారు. అంతకన్నా మార్పేం లేదు. 30 రూపీస్ తోటి వారు మొదలుపెట్టారు. దాన్ని 150% హైక్ చేసి చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలకి తీసుకెళ్లారు. ఆ 75 రూపాయలని ఇంకొక 166% హైక్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో 200 రూపాయలు చేశారు. 30 రూపీస్తో మొదలైన పెన్షను 2004 నాటికి 200 రూపాయలకు చేరింది. దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం 2 టర్ములు కొనసాగింది. ఆ దశాబ్ద కాలం పాటు 200 కొనసాగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ 200 రూపాయలని ఏకమొత్తంగా ఒకేసారి 1000 రూపాయలు చేశారు. అంటే 400% హైక్. నెవర్ ఇన్ ద హిస్టరీ ఏ ముఖ్యమంత్రి ఏ పాలనా హయాంలోనూ పెంచనంతటి భారీ పెంపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. దాన్ని ఆయన మళ్ళీ మరొకసారి 2019లో ఇంకొక 100% హైక్ ఇచ్చి 2000 రూపాయలు చేశారు. అంటే 1000 రూపాయలు ఉన్నదాన్ని ఒకేసారి సింగిల్ షాట్లో 2000 రూపాయలు చేశారు. ఆ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తనకు అధికారం ఇస్తే 3000 చేస్తానని వాగ్దానం చేశారు. ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 చేస్తానంటే సింగిల్ స్ట్రోక్లో చేసేశారు. ఆయన వాగ్దానం చేయకుండానే అదే టెన్యూర్లోనే మళ్ళీ దాన్ని 2000 చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 2000ని రేపు ఆయనకు అధికారం వస్తే వెంటనే 3000 చేస్తాడని ఆశిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ కన్స్ట్రైన్స్ అని చెప్పిన వంకలు చెప్తా, నేను ఏటా 250 చొప్పున పెంచుకుంటూ పోతానని చెప్పిన వంకలు చెప్పి 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపడితే 2024 జనవరి నాటికి ఆ 1000 రూపాయలు భర్తీ చేశారు. ఆయన ఏటా 250 చొప్పునని దాన్ని 5వ సంవత్సరంలో భర్తీ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆ పెన్షన్ పెంపు చిత్తశుద్ధి ఎంత, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఏంటి? ఈ ఒక్క పెన్షన్లోని ఇంకొంచెం లోతుకెళ్ళి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలకి, హిజ్రాలకి, కల్లుగీత కార్మికులకి, మత్స్య కార్మికులకి, చేనేత కార్మికులకి, డప్పు కళాకారులకి ఇంతమందికి కొత్తగా పెన్షన్ సౌలభ్యం కలిగించారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ రోజున్న ఒక పెద్ద వెసులుబాటు ఏంటి అంటే, ఈ నెల 1వ తారీఖు రోజు పెన్షన్ తీసుకోవాలి. ఏ అనారోగ్య కారణాలతోటో పిల్లల దగ్గర వేరే ఊర్లో ఉన్నావు, ఈ గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకునే అవకాశం దక్కల, వచ్చే నెలకి నీ పెన్షన్ రద్దు కాదు, డబ్బులు రద్దు కావు. వచ్చే నెల కూడా వీలు కాల, 3వ నెల పెన్షన్ రద్దు కాదు, ఈ డబ్బులు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే 3వ నెలలో ఒకేసారి ఆ రోజు అమల్లో ఉన్న 2000 రూపాయలు 6000 రూపాయలు తీసుకోవడానికి ఆస్కారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న విధానం ఏంటి అంటే, ఈ నెల పెన్షన్ తీసుకోలా, వచ్చే ఫస్ట్కి పెన్షన్ బతికుంటుంది కానీ డబ్బులు బతికుండవు. డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళిపోతాయి, అంటే ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోతాయి, వాపసు వెళ్ళిపోతాయి. వచ్చే నెల పెన్షనే ఇస్తారు, ఈ నెల పెన్షన్ డబ్బులు ఇరు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 3 నెలల పాటు డబ్బులు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ నెల డబ్బులు ఆ నెలే. దానికి తోడు పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండేది. పోర్టబిలిటీ ఫెసిలిటీ అంటే సమీప టౌన్స్లో ఎక్కడో ఉంటున్నారు పిల్లల దగ్గర, ఇక్కడ పెన్షన్ అక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ ఫెసిలిటీ లేదు. నో క్వశ్చన్ ఆఫ్ పోర్టబిలిటీ. అంటే పెన్షన్ ఇస్తూనే ఎన్ని కండిషన్స్ చూడు ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీల పేరిట వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 4000 చేస్తాం, 3000 ఉన్నదాన్ని 4000 పైగా ఏదైతే గత తన ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన 3 నెలల పాటు వెసులుబాటు ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాం. అంటే ఎంత వెసులుబాటు అది? అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఏప్రిల్ నుంచి దీన్ని అమలులోకి వచ్చినట్టుగానే భావించండి మీరు. రేపు జూన్లో ప్రభుత్వం బాధ్యతలు చేపడుతుంది. జూలై నెల పెన్షన్తో పాటుగా ఏప్రిల్, మే, జూను ఈ పెంపు ఈ 3 నెలలకు కూడా వర్తింపజేసి మేము జూలైలో ఇచ్చే పెన్షన్తో 4000తో పాటుగా ఈ 3 నెలలది, అంటే ఇప్పుడు ఇస్తున్న 3000కి ప్రభుత్వం పోను మిగిలిన 1000 రూపాయలు కూడా కలిపి మొట్టమొదటి పెన్షన్ 7000 ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు, జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు.
చంద్రబాబు నాయుడు గారు ఏక మొత్తంలో గతంలోనే పెంచి ఆయన ప్రూవ్ చేసుకుని ఉన్నాడు. 200 రూపాయలని సింగిల్ షాట్లో 1000 చేశారు, 1000ని 2000 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తున్న పెన్షన్ 3000 చేస్తాను వాగ్దానం చేసి ఏటా 250 చొప్పున పావలా చొప్పున పెంచుకుంటూ వచ్చారు. కాబట్టి రేపు 3000ది 4000 చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం హెసిటేట్ చేయరు, సింగిల్ స్ట్రోక్లో పెంచి చూపిస్తారు. ఎందుకంటే గతంలోనే ఆయన అనుభవం, ఆయన పరిపాలన తీరేంటి అనేది ప్రజలకు స్పష్టత వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి తీరేంటి అనేది కూడా వాళ్ళ ప్రజలకు స్పష్టత వచ్చేసింది. కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నిర్ణయించుకోవాలి. రెండోది, ఇవాళ విద్యా దీవెన అని చెప్పని చెప్తున్నారు. ఈ విద్యా దీవెన ఏంటి? ఫీజు రీఎంబర్స్మెంట్. అసలు వాస్తవంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారితో మొదలైందా? ఆయన పేరు మార్చి దానికి విద్యా దీవెన అని ఒక పేరు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఎస్సీ ఎస్టీలకి 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఆద్యుడు ఆయన. బీసీలకి 50% ఫీజు రీఎంబర్స్మెంట్ ఆద్యుడు ఆయన. అంతకుముందు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రాసెసే లేదు అసలు. దాన్ని ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఆయన దీన్ని మరింత ఎలాబరేటివ్గా అమలు చేశాడు. బీసీలకు చంద్రబాబు నాయుడు గారు 50% ఇస్తే వాళ్ళకి కూడా రాజశేఖర రెడ్డి గారు 100% ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు క్రెడిట్ ఇవ్వాలి ఆ విషయంలో. తర్వాత ఓసీల్లో ఉన్న పేదలకు కూడా ఆయన అమలుపరిచాడు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బిగిన్ చేస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంకొంచెం ఎలాబరేటివ్గా ఎక్స్టెండ్ చేస్తే ఆ పథకం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రోజున్న వెసులుబాటు ఏంటి అంటే కాలేజీకి ప్రభుత్వానికి మధ్య ఉండేది కాంట్రాక్టు. స్టూడెంట్ వెళ్ళి కాలేజీలో చేరితే కాలేజీ డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసుకునేది. అసలు స్టూడెంట్ తోటి సంబంధం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? 4 ఇన్స్టాల్మెంట్లకు మార్చి దాన్ని ఆ రోజుల్లో ప్రభుత్వాలు సింగిల్ స్ట్రోక్లో ఇచ్చాయి కాలేజీకి. వాళ్ళకి అకాడమిక్ ఇయర్ ముందుకు వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. కాలేజీకి ప్రభుత్వానికి మధ్య ఉండేది. అసలు పిల్లల్ని ఫీజు ఏంటని కాలేజీ అడిగే ఆస్కారం ఉండేది కాదు. పిల్లాడికి కూడా అసలు బర్డెన్ లేదు. ఇంట్లో తల్లిదండ్రి భోజనం పెట్టారా, బట్టలు ఇచ్చారా, బుక్స్ ఇచ్చారా, కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా, వచ్చామా, పరీక్షలు రాసామా, అంతే. 4 రోజులు లేట్ అయినా ముందు ఇచ్చినా ప్రభుత్వానికి కాలేజీకి మాత్రమే మధ్య అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు ఈయన 4 ఇన్స్టాల్మెంట్ల కింద దాన్ని బ్రేక్ చేసి ఒక్కో ఇన్స్టాల్మెంటు తల్లుల అకౌంట్లో వేయటం, తల్లులు వెళ్ళి కాలేజీకి కట్టడం. అంటే ఇక్కడ ఏమైపోయింది? కాలేజీ వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగే పని లేదు, కాలేజీ వాళ్ళకి పిల్లలు రెస్పాన్సిబుల్ అవుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది? ఈయన టైంకి వేయట్లే డబ్బులు, వేసిన అయిపోయినా వాళ్ళకేం సంబంధం? మాకు మీరు కట్టడరా బాబు, మీరు కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తాం, మీకు హాల్ టికెట్ ఇస్తామంటున్నారు. పిల్లలు నలిగిపోతున్నారు. ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు? ఒక ప్రచార ఆర్భాటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బిల్డప్ కోసం అని చెప్పని, అంటే ప్రతి సందర్భంలో ఇదే తంతు. తానేదో ఒక మెహర్బానీకి ఇస్తున్నట్టుగా, అంటే తనతోటి ఈ సంక్షేమం మొదలైందని చెప్పని చెప్పుకోవాలని చెప్పని ప్రతి సందర్భంలో పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు, ఒక మసిబూసి మారేడికాయ చేసే ఫిగర్లు, వీటితోటి ప్రజలను మభ్య పెడతా వస్తున్నారు ఆయన. మీరు ప్రతి సంక్షేమం మాటన పైగా నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలుపరిచిన చాలా సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఈ నవరత్నాలు ఒక్కదానికే పరిమితం అయ్యాడు. పైగా ఈ నవరత్నాలే సర్వరోగ నివారణ అంటున్నాడు. నవరత్నాలు సంక్షేమం మాత్రమే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపవు. సైమల్టేనియస్గా అభివృద్ధి జరిగి తీరాలి, అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలి అని అంటే వాళ్ళకి మెరుగైన ఉపాధి దక్కాలి. ఆ ఉపాధి దక్కిన సందర్భంలో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ మూలన గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుద్ది. అంతే తప్ప ప్రజలకి ఉపాధి కల్పన లేకుండా, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ గురించే ప్రస్తావించుకోకుండా ఒక రాజధాని నిర్మాణం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, మౌలిక వసతులు కానీ, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ కానీ, పవర్ ప్రొడక్షన్ కానీ దేని మీద దృష్టి పెట్టకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి కేవలం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను ఇచ్చే సంక్షేమ పథకాలతోటే మీకు మొత్తం ఈ విస్తరణ నిండిపోతుంది అని అంటే నిండదు. ఆ విస్తరిని సంపాదించుకునే సామర్థ్యం, ఆ విస్తరి లోపల అన్ని కూర భోజనాలతో పాటుగా మీరు అందించేది కొద్ది మాత్రమే. మిగిలినవి సమకూర్చుకునే సామర్థ్యం ప్రజలకు కల్పించాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు బతకగలిగే ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో వాళ్ళు బతకగలిగే సామర్థ్యాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదవాడు పట్టెడు అన్నం తినే అన్నా క్యాంటీన్ రద్దు, ఉచిత ఇసుక పాలసీ రద్దు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, రాజధాని రద్దు, రివర్స్ టెండర్ల పేరిట ప్రాజెక్టుల నిర్మాణం రద్దు, పోర్టులు రద్దు, ఆఖరికి
హ్యాపీనెస్ట్ అని చెప్పని ఎన్ఆర్ఐస్ అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్ట్ అది, దాన్ని కూడా రద్దు. ఎన్ని పథకాలు రద్దు చేస్తూ వచ్చాడు ఆయన. ఎస్సీలకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దగ్గర నుంచి ఎన్టీఆర్ విద్యోన్నత అని చెప్పని, ఎస్సీ సప్లైన్ ఫండ్స్ అని, క్రెడిట్ క్యాంపులని, ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ఉండేవి. చంద్రన్న కానుక, పెళ్లి కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక అన్నిటినీ రద్దు చేశాడు. ఈ రద్దు చేసి తను విదిలించేది, లిటరల్గా విదిలింపేది. ఆ విదిలింపే వాటితోటే బతకండి అని చెప్పని ప్రజల్ని తన వంక చూసి ఎప్పుడు ఏ బటన్ నొక్కుతారా, ఏ డబ్బులు మాకు వస్తాయి అనే స్థాయిలో ప్రజలను ఉంచాలనేది ఆయన ఉద్దేశం. ప్రజలు అది కాదు కోరుకుంటుంది. ఇక్కడ ప్రజలు మీరు ఆలోచించండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పేరిట 12,500 ఆయన ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలిపి 13,500 ఇస్తున్నాడు. అంటే తను ఇస్తానన్న 12,500లో 5,000 రూపాయలు కోత వేశాడు. వేరే రాబోతున్న ప్రభుత్వం 20,000 ఇస్తానని చెప్పని వాగ్దానం చేసింది. పెన్షను 3,000ది 4,000 చేస్తామని వాగ్దానం చేశారు. మహిళలకు ముఖ్యంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు. అంటే ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాము అని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బిడ్డకే అమ్మఒడి అని చెప్పని దాన్ని కూడా 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇస్తూ ఉన్నారు. రాబోయే ప్రభుత్వం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు. ఇవి పరిగణలోకి తీసుకోండి. మెరుగైన సంక్షేమాన్ని అందిస్తారు, అదే సందర్భంలో అభివృద్ధి చేయగలుగుతారు. అభివృద్ధి చేసిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ అనుభవము, పరిజ్ఞానము, ఆ రకమైన కాంటాక్ట్స్, ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన పరిచయాలు ఆయనకున్నాయి. ఏ కంపెనీనైనా సరే లాబింగ్ చేసి తీసుకొచ్చి గ్రౌండ్ నుంచి చేయగలిగే సామర్థ్యము, అనుభవం ఆయనకుంది. చేసిన ట్రాక్ రికార్డు కూడా ఆయనకుంది. దానివల్ల మీ బిడ్డలకు ఉపాధి దక్కుద్ది, మీ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, మౌలిక వసతులు ఏర్పడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో 9 సార్లు పెరిగిన కరెంటు ఛార్జీలు, 3 సార్లు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, పెరిగిన రేషన్ ధరలు, పెరిగిన ఇంటి పన్ను ధరలు, పెరిగిన రిజిస్ట్రేషన్ ధరలు, ఇంపోజ్ అయిన చెత్త పన్నుతో సహా ప్రజల పరిగణలోకి తీసుకోండి. ఇవాళ జీవితం కాస్ట్లీగా మారిపోయింది, ఆదాయ వనరులు కుంచుకుపోయినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారినాయి. మీ జీవితాలు మెరుగుపడాలి అని అంటే కూటమి అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసుకోండి. ఇవాళ 2019లో చేసిన లాంటి తప్పు మరొకసారి చేయకుండా ఒక స్పష్టతతో కూడిన నిర్ణయం తీసుకోండి.